ఎస్ కమ్ ఇన్. యు ఆర్ మిస్టర్ శ్రీకాంత్? ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. మీకు పెళ్ళయిందా? అయింది. ఎప్పుడు? ఈ మధ్యనే. నాకు కరెక్ట్ డేట్ కావాలి. August 7th. ఐసి. అయితే మీ నేర రుజువైనట్టే. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను, పదండి. వై? వాట్ ఈస్ ద మ్యాటర్? డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. 4 నెలల క్రితం పెళ్లి చేసుకుని పెళ్లికి పిలవకపోగా కనీసం నీ భార్యను పరిచయం చేయకపోవటం ప్రాణ స్నేహితుడికి నువ్వు చేసిన పరమ కిరాతకమైన ద్రోహం. నేను రా శేఖర్ని, గుర్తుకొచ్చానా? అరే నువ్వా? రాస్కెల్, యూనిఫామ్ వేసుకోగానే గాడిది గుర్రమైనంత తేడా వచ్చిందిరా నీలో. ఎలా ఉన్నావురా? ఏడ్చేవలే గాని నీ పెళ్లికి నువ్వు పార్టీ ఇవ్వకపోయినా నేను ఇస్తాను, పద. రే కారాపరా, ఆపరా. ఏమైందిరా? చెప్తాను. ఆ భక్తురాలకి దండం పెట్టుకోరా. గుర్తు పెట్టుకో, చెప్తాను. ఏమిటి విషయం చెప్పు. బజారు మనుషులు కూడా బంగారంలా సంసారం చేసుకున్న రోజులు ఇవి. దాని సంగతి బజార్లో అడగకూడదు, ఇంటికి పద చెప్తాను. చెప్పరా, చెప్పు. చెప్తా. ఒక యాక్సిడెంట్ కేసు మీద రాజమండ్రిలో శ్రీమతి నర్సింగ్ హోమ్ కు వెళ్తే అక్కడ కడుపు తీయించుకుంటూ కనబడింది ఈ పిల్ల. పెళ్లి కాని ఇల్లీగల్ అబార్షన్ అని అక్కడ నర్స్ చెప్పింది. ఇప్పుడు అది ఎవరినో కట్టుకుని కళ్ళకు చేరడేసి పుస్తులద్దుకుంటూ గుళ్ళో ప్రత్యక్షమైంది. మా ఇలాడి కదూ. ఇప్పుడు నువ్వు చెప్పింది సరిగ్గా ఏ రోజు జరిగిందో డేట్ చెప్పగలవా? మర్చిపోగలనా? సరిగ్గా అదే రోజున నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. March 15, 1990. ఏరా వివరాలు అడుగుతున్నావు? కొంపదీసి ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి కారణం నువ్వా ఏమిటి? శ్రీకాంత్, చెప్పరా, చెప్పు. ఇప్పటికే ఒక నిజం చెప్పి నీ భార్యాభర్తలు విడదీశాను. మళ్ళీ ఇప్పుడు ఇంకొక నిజం చెప్పి నిన్ను హంతకుడిగా మార్చలేను. ఆ ప్రకాష్ యాక్సిడెంట్ జరిగిన తేదీ ఏమిటి చెప్పు. January 1, 1990 న్యూ ఇయర్స్ డే. March 15 అబార్షన్ అంటే ప్రకాష్ తో వచ్చిన గర్భం తీసేసుకుందన్నమాట. ఫోటో ఉంది, సంతకం ఉంది, పోలీస్ ఇన్స్పెక్టర్ సాక్ష్యం ఉంది. మీకు ఆవిడని వదిలేయాలని ఉంది, నాకు మీ కేసు వదలకూడదని ఉంది. ఇంకా లేనిదే ఉంది సార్. మీరు ఈ కేసు గెలిచినట్టే. రెండో పెళ్లికి రెడీగా ఉండండి. అన్నట్టు నాకు మొగుడు వదిలేసిన చెల్లెలు ఒకటి ఉంది, మీకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఆలోచించండి, టైం ఉంది. ఏమిటది? ఏమిటి కింద పోర్షన్ వాళ్ళు గుడ్లు తేలేశారు? ఆ విడాకుల నోటీస్ చూసా? లేక మీరు నాటుకున్నది తులసి మొక్క కాదు తురదగొండు మొక్కని కోర్టులో కేసు పెట్టానేనా? సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి భార్యని కోర్టుకి వెళ్ళడానికి మనసులా ఒప్పిందిరా నీకు? నాకు కొద్ది రోజులు టైం ఇవ్వరా, నీ కళ్ళు తెరిపిస్తాను. ఎన్ని రోజులు? మార్చి 15వ తారీఖు వరకా? అసలు మార్చికి మా కాపురానికి సంబంధం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఉంది సార్. మార్చి ఆవిడ్ని అడగండి. ఏ మార్చి ఏమి సమాధానం చెప్తుందో వినండి. విషయం ఏమిటో సూటిగా చెప్పు. పోయిన సంవత్సరం మార్చి 15వ తారీఖు ఒక రోజంతా ఇంటికి రాలేదు ఒక పుణ్యవతి. కన్న తండ్రి కన్నుగప్పి ఒక రాత్రి పగలు ఆ పిల్ల ఎక్కడ గడిపిందో తెలుసా? శ్రీమతి నర్సింగ్ హోమ్ లో అబార్షన్ టేబుల్ మీద. ఆవిడ మరెవరో కాదు, సాక్షాత్తు మీ మహాలక్ష్మి రూపారాణి గారు. కాదంటుందేమో అడుగు. అది నిజం కాదు కదా? కాదని చెప్పమ్మా, మాట్లాడవే. ఎలా మాట్లాడుతుంది సార్? తారీఖులు రికార్డులతో సహా పట్టుబడింది. కడుపు కడిగేసుకొని మొగుడుకు ద్రోహం చేసిన దీన్ని మహాలక్ష్మి అంటారా? వెళ్ళి నోరు పుక్కిలించుకోండి. నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమిటండి ఇది? అదే అంతుపట్టడం లేదు కళ్యాణి. నువ్వు వెళ్ళి రూపతో మాట్లాడు. అమ్మా రూప, మనిద్దరమే ఉన్నాం ఇక్కడ. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. శ్రీకాంత్ అంటున్నదంతా
నిజం కాదు కదా? నన్నేం అడగండి. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరగనివ్వండి. ఏదో ఒకలాగా ఆయన ప్రశాంతంగా బ్రతికితే నాకు చాలు. అందుకు అందుకు విడాకులే మార్గమని భగవంతుడు నిర్ణయిస్తే దానికి నేను సిద్ధమే. నన్ను ప్రశ్నలు వేయకండి, నన్ను ప్రశ్నలు వేయకండి, నన్ను ప్రశ్నలు వేయకండి. మార్చి 15న గైన్ కాలేజీలో 5 ఆపరేషన్స్ జరిగాయండి. ఆర్ పద్మ, విజయలక్ష్మి, విజయబాల, రాధ అని ఫిలిప్స్. రూప అనే పేరుందా అమ్మా? ఆర్లో రాధ పేరే ఉంది సార్, రూప లేదు. ఖచ్చితంగా లేదమ్మా. లేదు సార్. ఏం సార్ ఉండాలా? ఆ? ఉండక్కర్లేదమ్మా, ఉండకూడదు. థ్యాంక్ యూ. ఆసుపత్రి రిజిస్టర్లో రూప పేరు లేనప్పుడు భయం ఎందుకండి? వల్ల గుద్ది కాదని చెప్పొచ్చు కదా. ఏమో ఆసుపత్రిలో తన పేరు మార్చి చెప్పండొచ్చు కదా. అయ్యో అలా అనకండి. రూప చెడ్డ పిల్ల అని వినటానికి కూడా నా మనసు ఒప్పడం లేదండి. రూప చెడ్డపిల్ల ఏనాటికి కాదు కళ్యాణి, కానీ ఏదో దాస్తోంది. అది ఏమిటో ఎందుకో తనకే తెలియాలి. దాన్ని కనిపెట్టగలిగితే సమస్యలన్నీ విడిపోయినట్టే. హలో, నేను రూపని మాట్లాడుతున్నాను. నేను మార్చి 15 శ్రీమతి నర్సింగ్ హోమ్ అబార్షన్. ఎందుకు ఇలా నా ప్రాణాలు తీస్తావు? నాకున్న కష్టాలు నాకు చాలవా? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. నువ్వు అర్జెంటుగా కొత్త వంతెన దగ్గరికి రా. నీ కష్టాలు తీరే మార్గం నేను చెప్తాను. అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. ఉండలేదనుకో 30 గంటలో నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. ఎవరమ్మా ఫోను? రాంగ్ నంబర్ అక్క. అది రాంగ్ నంబర్ కాదండి, నాకు తెలుసు. చాలా కంగారుగా మాట్లాడింది. ఇంతకు ముందు ఇలాగే ఒకసారి రూపకు ఫోన్ వచ్చింది, నేనే మాట్లాడాను. ఫోన్ పెట్టేశారు. ఇప్పుడు రూప ఎక్కడ? హడావుడిగా ఎక్కడికో బయలుదేరి వెళ్ళింది. గుడ్ మార్నింగ్. నన్ను ఇలా తప్పించు తిరగటం నీకు న్యాయంగా ఉందా? ఇదిగో, నీకు త్వరగా పెళ్లి కావాలని నేను ఎంతమంది దేవుడికి మొక్కున్నానో నీకు తెలుసా? నా పెళ్లితో నీకే పని? జోక్ లేదు. నీకు పెళ్ళైతేనే కదా నా పని మొదలు. నీ మొగుడు పేరు చెప్పి నిన్ను భయపెట్టి నీ దగ్గర నుంచి నేను గుంజాల్సింది గుంజుకోవాలంటే నీకు పెళ్లి కావాలి కదా. నువ్వేవైనా బాగితే 4 తన్ని పోలీసులకు అప్పచెప్తారు తెలుసా? ఓ సో ఎంత పెద్ద జోకు. పోలీసులకు అప్పచెప్పే మొగుడు నిన్ను కోర్టు కిందకమ్మా ఏడుస్తాడు. ఇదిగా నీ కాపురం కదంతా నాకు తెలుసు గాని ఓ 5,000 కొట్టు. నా దగ్గర లేవో. ఆ వేలు ఇలా ఇవ్వు. ఏమిటి? అదే ఉంగరం వేలికి తొడుక్కున్నావే డైమండ్ రింగ్, అది ఇలా పడే. ఇది నేను చచ్చినా ఇవ్వను. ఇస్తాం లేదు. ఉంగరం ఇవ్వకపోతే నీ బతుకుతో బొంగరం ఆడేస్తాను నీకు తెలీదు. ఆ ప్రకాష్ గాడి వల్ల గర్భవతివై నువ్వు అబార్షన్ చేయించుకున్నావన్న దానికి నేను సాక్షినని మీ ఆయనతో ఒక్క మాట చెప్పాననుకో, డమాల్. నీకు దండం పెడతాను. ఇప్పటికే నాకున్న సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను. నా ప్రాణాలతో చెలగాట వాడుకో. చచ, ఆడకూతురు ఉసురు పోసుకుంటానా? కన్నీళ్ళకి అన్యాయం చేయను. ఆ ఉంగరం ఎలాతే? మరి ఇంకెప్పుడు నన్ను వేధించవా? ఓహో, వేధించొద్దంటావా? నాకు చావు తప్ప మరో గతి లేదు. నా చావు నేను చస్తాలే గాని ఆ ఉంగరం లేవు. ఓహ్, థ్యాంక్ యూ. చాక్లెట్ తింటావా? వద్దా? ఓ ఆర్ఎస్